టెక్స్ట్ను ఫార్మాటింగ్ చేయడానికి టెక్స్ట్ టూల్ను సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని టైప్ మెనూ నుండి ఫార్మాటింగ్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ప్యాలెట్ నుండి కూడా ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. టైప్ మెనూ కంటే కంట్రోల్ ప్యాలెట్ నుండి ఫార్మాటింగ్ చేసుకుంటే త్వరగా ఫార్మాటింగ్ అవుతుంది. ఇది సెలెక్ట్ అయి ఉంటే లెటర్కి సంబంధించిన ప్రాపర్టీస్ చూపిస్తుంది. ఇది సెలెక్ట్ అయి ఉంటే పారాగ్రాఫ్కి సంబంధించిన ప్రాపర్టీస్ను చూపిస్తుంది. దీనిలో నుండి ఫాంట్ని మార్చుకోవచ్చు. దీనిలో నుండి ఫాంట్ సైజును మార్చుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ బోల్డ్ అవుతుంది. దీన్ని ఇటాలిక్ అంటారు. ఇది క్లిక్ చేస్తే టెక్స్ట్ కొద్దిగా వంగుతుంది. దీన్ని అండర్లైన్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ కింద గీత వస్తుంది. దీన్ని రివర్స్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ వైట్గా మారుతుంది. ఇవి ఏవైనా టైటిల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా క్రియేట్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇలాంటి డిజైన్స్ చేసుకోవడానికి ఈ రివర్స్ని ఉపయోగించుకోవచ్చు. రివర్స్ని తీసేయడానికి మళ్ళీ క్లిక్ చేస్తే సరిపోతుంది. దీన్ని స్ట్రైక్ త్రూ అంటారు. ఇది క్లిక్ చేస్తే టెక్స్ట్ కొట్టివేసినట్టుగా మధ్యలో గీత వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ రిమూవ్ అవుతాయి. దీన్ని స్మాల్ క్యాప్స్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే లోయర్ కేస్ లెటర్స్ స్మాల్ క్యాప్స్గా అవుతాయి. మళ్ళీ క్లిక్ చేస్తే లోయర్ కేస్ అవుతాయి. దీన్ని ఆల్ క్యాప్స్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే అన్ని లెటర్స్ క్యాపిటల్ లెటర్స్గా అవుతాయి. మళ్ళీ క్లిక్ చేస్తే నార్మల్గా అవుతాయి. దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్గా మారుతుంది. దీన్ని సబ్స్క్రిప్ట్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ సబ్స్క్రిప్ట్గా మారుతుంది. దీన్ని లీడింగ్ అంటారు. ఇది లైన్స్ మధ్యలో స్పేస్ను అడ్జస్ట్ చేస్తుంది. ఇలా లైన్స్ మధ్యలో స్పేసింగ్ని మార్చుకోవచ్చు. ఆటో క్లిక్ చేస్తే డిఫాల్ట్ స్పేసింగ్ వస్తుంది. దీన్ని ట్రాకింగ్ అంటారు. దీంతో క్యారెక్టర్స్ మధ్యలో స్పేసింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ లూజ్ లెటర్స్ మధ్యలో కొంచెం స్పేస్ వస్తుంది. లూజ్. వెరీ టైట్ లెటర్ మధ్యలో స్పేస్ చాలా తగ్గుతుంది. దీనిని హారిజాంటల్ స్కేలింగ్ అంటారు. దీంతో టెక్స్ట్ను సాగదీసినట్టుగా లేదా ఒత్తినట్టుగా చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్ని సాగదీసుకోవచ్చు లేదా ఇలా కండెన్స్ చేసుకోవచ్చు.
ఇది నార్మల్ పొజిషన్. దీన్ని కెర్నింగ్ అంటారు. దీంతో లెటర్స్ మధ్యలో స్పేసింగ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ట్రాకింగ్ లాగానే పనిచేస్తుంది. ఇలా లెటర్స్ మధ్యలో స్పేస్ ను కెర్నింగ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని బేస్ లైన్ షిఫ్ట్ అంటారు. దీంతో టెక్స్ట్ ను బేస్ లైన్ మీదికి లేదా కిందకు మూవ్ చేసుకోవచ్చు. ఇలా బేస్ లైన్ మీదికి లేదా కిందికి మార్చుకోవచ్చు టెక్స్ట్ ని. దీన్ని క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ వస్తాయి. దీన్ని పారాగ్రాఫ్ స్టైల్ అని అంటారు. దీంతో పారాగ్రాఫ్స్ కి స్టైల్స్ ని అప్లై చేయవచ్చు. బుక్స్, మ్యాగజైన్స్ లాంటివి తయారు చేసేటప్పుడు వీటిని ఉపయోగించడం చాలా మంచిది. స్టైల్స్ ని అప్లై చేస్తే వాటికి వాటి డిఫాల్ట్ స్టైల్ ఫార్మాట్ లో టెక్స్ట్ ఆటోమేటిక్ గా మారుతుంది. హెడ్లైన్స్, సబ్ హెడింగ్ ఇలా ఆటోమేటిక్ గా వాటి యొక్క స్టైల్ మారుతుంది. వీటిని అలైన్మెంట్ బటన్స్ అంటారు. వీటి నుండి అలైన్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని లెఫ్ట్ అలైన్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ బ్లాక్ లో లెఫ్ట్ అలైన్ అవుతుంది. దీన్ని రైట్ అలైన్ అంటారు. ఇది క్లిక్ చేస్తే టెక్స్ట్ రైట్ అలైన్ అవుతుంది. దీన్ని సెంటర్ అలైన్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే టెక్స్ట్ సెంటర్ అలైన్ అవుతుంది. దీన్ని జస్టిఫై అలైన్ అంటారు. ఇది క్లిక్ చేస్తే టెక్స్ట్ లెఫ్ట్ మరియు రైట్ సైడ్ రెండు వైపులా సమానంగా కనిపించేలా టెక్స్ట్ మధ్యలో స్పేస్ ను అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఆ డిఫరెన్స్ చూడడానికి ఈ పారాగ్రాఫ్ లో చూద్దాం. ఇలా టెక్స్ట్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ రెండు వైపులా సమానంగా చేసుకుంటుంది. దీన్ని ఫోర్స్ జస్టిఫై అంటారు. ఇది కూడా జస్టిఫై లాగానే పనిచేస్తుంది. కానీ ఇది ప్రతి లైన్ ను లెఫ్ట్ మరియు రైట్ సైడ్ సమానంగా ఉండేలా వర్డ్స్ మధ్యలో స్పేస్ ను అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇలా వర్డ్స్ మధ్యలో స్పేస్ అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ సింగిల్ వర్డ్ కి ఫోర్స్ జస్టిఫై అప్లై చేస్తే లెటర్స్ మధ్యలో స్పేస్ ను అడ్జస్ట్ చేసుకొని టెక్స్ట్ బ్లాక్ లెఫ్ట్ మరియు రైట్ సైడ్ కి ఈక్వల్ గా ఉండేలా అడ్జస్ట్ చేస్తుంది. వీటిని పారాగ్రాఫ్ ఇండెంట్ అంటారు. వీటితో పారాగ్రాఫ్ ను ఇండెంటింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటారు. దీంతో ఫస్ట్ లైన్ ను ఇండెంట్ చేసుకోవచ్చు. దీన్ని లెఫ్ట్ ఇండెంట్ అంటారు. దీంతో పారాగ్రాఫ్ లెఫ్ట్ సైడ్ ను ఇండెంట్ చేయవచ్చు. దీన్ని రైట్ సైడ్ ఇండెంట్ అంటారు. దీంతో పారాగ్రాఫ్ రైట్ సైడ్ ను ఇండెంట్ చేస్తుంది. ఇలా పారాగ్రాఫ్ ని ఇండెంట్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ ఐ కీ ప్రెస్ చేసి కూడా ఇండెంటింగ్ చేసుకోవచ్చు.
ఇలా పారాగ్రాఫ్ ఇండెంటింగ్ చేసుకోవచ్చు. దీంతో పారాగ్రాఫ్ మీద ఉన్న స్పేస్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో పారాగ్రాఫ్ కింద స్పేస్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పారాగ్రాఫ్ పైన మరియు కింద స్పేస్ను విడ్త్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి కలర్ ప్యాలెట్ నుండి కలర్ని కూడా అప్లై చేయవచ్చు. ఇలా టెక్స్ట్ ఫార్మాటింగ్ చేసుకోవచ్చు.